హైదరాబాద్లో మెట్రో పరుగులకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 31 నుంచి మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను 45 రోజుల్లోగా సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ అధికారులు, మెట్రో అధికారులు హాజరయ్యారు. మార్చి 21 నుంచి మెట్రో రైలు పరుగు పెట్టనున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను రాజీవ్ శర్మ ఆదేశించారు. మెట్రో ప్రాజెక్టు తాజా పరిస్థితిని ఎల్ఎన్టీ అధికారులు వివరించారు. ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలు సిద్ధమయ్యాయని తెలిపిన అధికారులు 2 డిపోల్లో 18 రైళ్లకు సామర్థ్యం, వేగం తదితర అంశాల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 21 నుంచి నాగోల్ మెట్టుగూడ మార్గంలో 9 రైళ్లు నిరంతరాయంగా పరుగు తీస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఈ రూట్లో మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అటు మారిన అలైన్మెంట్స్ పై నెలాఖరులోపు ఎల్ఎన్టీకి అధికారికంగా లేఖ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. అలైన్మెంట్ మార్పుతో మెట్రో మార్గం పెరగనున్న నేపథ్యంలో అందుకయ్యే వ్యయం, ఆస్తుల సేకరణకు అయ్యే వ్యయ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.